హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 పథకాల డబ్బులు ఒకేసారి మహిళల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి. అలాగే ఈ మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. క్రిందటి ప్రభుత్వమే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసింది. కానీ ఇప్పుడైతే కొద్దిపాటి అమౌంట్ అనేది అంటే 5,000 కోట్ల రూపాయలు అనేది కూడా విడుదల చేసింది. కానీ మహిళల ఖాతాలలో 2,500 కోట్ల రూపాయలు మాత్రమే జమ అవడం జరిగింది. ఇంకా 2,500 కోట్ల రూపాయలు అయితే పెండింగ్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఈ తేదీన ఇన్ని గంటలకైతే విడుదల చేస్తామని అయితే అధికారికంగా తెలిపారు. పూర్తి వివరాలు కూడా అంటే ఏ పథకాలకు సంబంధించి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు, అలాగే ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఏ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఈ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే పూర్తి వివరాలు కూడా వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీకు అర్థమవడం జరుగుతుంది. కేవలం 1 నిమిషం మాత్రమే చూస్తున్నారు. దయచేసి పూర్తిగా అయితే వీడియో చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు కూడా ఇందులో తెలుస్తాయి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇక చేయూతకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా క్రిందటి ప్రభుత్వమే 2 పథకాలకు సంబంధించి ఎన్నికల కంటే ముందుగానే డబ్బులు అనేది కూడా విడుదల చేసింది. కానీ 2,500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా 2,500 కోట్ల రూపాయలు అనేది కూడా పెండింగ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా మహిళలకు విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే చేయూతకు సంబంధించి మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 18,750 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా ఎన్నికల కంటే ముందుగానే ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ నిర్ణయంతో ఈ డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఎన్నికల కోడ్ అనేది కూడా ముగిసిన తర్వాత అంటే ఎలక్షన్ అనేది కూడా ముగిసిన తర్వాత కౌంటింగ్ సమయంలో అయితే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేశారు. 20 రోజుల సమయం ఉండగా ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేశారు. కానీ 2,500 కోట్ల రూపాయలు మాత్రమే మహిళల ఖాతాలలో కూడా జమ అవడం జరిగింది. ఇంకా 2,500 కోట్ల రూపాయలు అనేది కూడా జమ కాలేదు. ఈ జమ కాని అమౌంట్ అనేది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాలకు సంబంధించి మానవతా దృక్పథంతో కీలక నిర్ణయం అయితే తీసుకొని మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా అర్హత ఉన్న వారికి అందజేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి కూడా 15,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు అనేది కూడా జమ అవడం జరిగింది. కానీ ఈ డబ్బులు అనేది కూడా చాలామందికి అయితే ఇంకా జమ కాలేదు. వారికి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుని ఈ 2 పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ చేయాలని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. త్వరలోనే ఈ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. వెంటనే కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే తెలిపారు. మరొక అప్డేట్ అనేది కూడా చేయూతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి మరొక అప్డేట్ అనేది కూడా వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా నేను మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇప్పుడైతే చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ ఇంకా ఈ పథకాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లయితే లేదు. ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు కాబట్టి ఇంకా 2,500 కోట్ల రూపాయలు అయితే పెండింగ్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా అయితే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారనేది, ఏ తేదీన జమ చేస్తారనేది కూడా కీలక నిర్ణయం అయితే తీసుకొని మనకైతే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా నెక్స్ట్ వీడియోలో కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళు వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.